కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది సమయము వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండము 28వ అధ్యాయంలోకి వెళదాం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణము తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. చదువు కరెక్టే. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నవాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గనిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములలో నన్ను కాపాడి తినుటకు, ఆహారమును ధరించుకొనుటకు, వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులలో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నటువంటి చక్కటి మాటలు అవి. ఏమి ఈ మాటలంటే, యాకోబు తన మేనమామైనటువంటి లాభ గారింటికి బయలుదేరి వెళ్ళుచుండగా మార్గమధ్యములో ఒక ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తీసుకున్నప్పుడు ఒక నైట్లో అక్కడ ఒక భయంకరమైన ఆయన ఒక కలగన్నాడు. ఆ కల ఏం జరుగుతుందని అంటే, భూమి మీద నుండి ఆకాశమునకు ఒక పెద్ద నిచ్చెన వేయబడి ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి క్రిందకి తిరుగుతూ ఉన్నట్లుగా మనకి ఆయన కలగని ఉలిక్కిబడి నిద్ర లేచి చూసేసరికి ఆయనకి తెల్లారింది. నాకు చూశాడు, అనుకున్నాడు, రాత్రి పడుకునేటప్పుడు ఏదైనా జరిగిద్దామని పడుకున్నానే, ఏంది నాకు ఇక్కడ ఏమీ భయం కలగలేదు, ఏదో స్వప్నంలో కలలో నాకు దేవదూతలు అగపడుతున్నారు, ఈ ప్రాంతంలో ఎలాంటి దురాత్మ శక్తులు లేవే, ఇక్కడ ఎలాంటి దురాత్మ సంఘటనలు లేవే అంటే, ఈ స్థలము చాలా పవిత్రమైనదై ఉంటుంది, ఈ స్థలములో దేవుడు నివసిస్తూ ఉన్నాడు, కాబట్టి ఈ స్థలము నిజముగా పవిత్రమైనది కనుక ఇది దేవుని మందిరమే కానీ ఇది ఎలాంటి అపవిత్రమైనటువంటి స్థలము కాదు అని యాకోబు నిర్ణయించుకొని తన తలగడ ఉన్నటువంటి రాయిని తీసి ఒక స్తంభంగా ఆడ గుచ్చుకొని దాని మీద తన దగ్గర ఉన్నటువంటి నూనె పోసుకొని ఆయన ఒక వాగ్దానం చేశాడు దేవుడితోటి. ఏమంటే అది, ఇది ఈ స్థలమునందు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, కాబట్టి ఈ స్థలమునకు నేను బేతేలు అని పేరు పెట్టుచున్నాను. బేతేలు అనగా దేవుడి ఇల్లు అని అర్థము. ఏమిటమ్మా బేతేలు అంటే? దేవుడి ఇల్లు అంటే దేవుని మందిరము.
అంటే మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని యాకోబు అక్కడ స్థాపించాలని దేవుడు యాకోబుతో మాట్లాడాడు. అయితే తర్వాత ఏమన్నాడంటే, ఈయన ఈ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు, కానీ ఈ బేతేలు అని పేరు పెట్టేటటువంటి ఈ సమయానికి ముందే ఇక్కడ ఒక పవిత్రమైనటువంటి స్థలం అని ఎలా నిర్ణయించుకోగలిగాడంటే, దానికి అంతకు ముందులే ఆ ప్రాంతంలో లూజు అనేటటువంటి ఒక గ్రామం అక్కడ ఉన్నట్లుగా మనకు బైబిల్లో మళ్ళీ చెప్పాడు. ఎట్లాగంటే మీకు అర్థం కావచ్చేటట్టు చెప్తున్నా, ఇక్కడ మన వాళ్ళు కొంతమందికి అర్థమైంది. ఇప్పుడు అక్కడ బడి కట్టాడు, తెలుసా మీకు? ఆ కొండలమ్మడి బడి కట్టారు, తెలుసుగా మీకు? తెలుసు, చాలామంది తెలీదా? కొండమ్మడి బడి ఉంది కదమ్మా పిల్లలకి. ఇప్పుడు అది గురుకుల పాఠశాల అని మనం అంటాం, అంతేనా? నిజానికి అది ఇప్పుడు గురుకుల పాఠశాల, కానీ ఒకప్పుడు మన సంఘానికి మొట్టమొదటికి ఇచ్చిన సంఘం ఆడే. అవునా కాదా? మొట్టమొదటి సంఘం అక్కడే ఇచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడ కొంతమంది డైవర్ట్ అయ్యి వచ్చి ఇక్కడ సంఘం ఏర్పడింది. అంటే ఇప్పుడైతే అది కాలేజీయే, కానీ ఒకప్పుడు సంఘంగా ఏర్పాటు చేయబడినటువంటి స్థలం. మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. అంటే ఇక్కడ యాకోబు నిద్రించినటువంటి స్థలము దేవుని మందిరమే అని అనుకున్నాడు, కానీ యాకోబు నిద్రించినటువంటి స్థలం ఒకప్పుడు దేవుని మందిరంతో తొలదోగబడినటువంటి గ్రామంగా అది ఒకప్పుడు ఉంది. దాని పేరు లూజు. అంటే కాలక్రమేణం అవన్నీ శిథిలమైపోతూ ఉంటాయి. గ్రామం స్థాపించామన్నమాట, ఉందా? శిథిలమైపోయింది. తర్వాత అక్కడికి వచ్చి మళ్ళీ స్కూల్ నిర్మించబడింది. ఇంకొంతకాలానికి ఆ స్కూల్ కూడా తేడా పడుతుంది, ఇంకొకటి ఏదో అక్కడ స్థాపించబడుద్ది. అట్లాగా కాలక్రమేణం జరుగుతూ ఉంటాయి. అయితే మరి ఈ లూజు గ్రామాన్ని ఎవరు స్థాపించాడు? మరి అక్కడ ఏం జరిగింది ఒకప్పుడు? ఇప్పుడు బేతేల్ అని యాకోబు పేరు పెట్టాడు, బాగానే ఉంది. అంతకుముందు లూజు అనేటటువంటి విషయాలను ఎవరు ఇక్కడ చేస్తుంటారని మనం గమనించినట్లయితే 12వ అధ్యాయంలోకి మనం వెళ్ళి చదవాలి. వెనక్కి తీయండి. అదే అధ్యాయంలో ఆదికాండం 12వ అధ్యాయంలోకి వెళ్ళి 5 నుంచి 8 వరకు వాక్యాలు టిక్కొట్టండి. టిక్కొట్టమ్మా. అబ్రహాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతుడు, హోరానులో తానును వారును ఆర్జించిన యావాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము షెకేయనందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మారే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశమిచ్చదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ చదవమని కంటిన్యూ చదవాలా? అక్కడ అన్నాడు కదా, అక్కడ దాన్ని కంటిన్యూ చేయాలా? అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు అది కంప్లీట్ అవ్వాలి. సరే, ఇప్పుడు మీరు వినపడిందా? బేతేలు అనేటటువంటి మాట అబ్రహాము చెప్పాడు. అర్థమవుతుందా? అంటే మొట్టమొదటగా ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళి ఉన్నారు? అబ్రహాం వెళ్ళాడు. అబ్రహాం ఎవరు? ఇస్సాకు తండ్రి గారు. ఇస్సాకు ఎవరు? యాకోబు తండ్రి గారు. అర్థమవుతుందని చెప్పే వాక్యం. అంటే యాకోబు ఇప్పుడు ఎక్కడున్నాడు? తన తాత అయినటువంటి అబ్రహాం గారు ఎక్కడైతే ప్రార్థనలు చేసి గతించిపోయాడో అది శిథిలమైపోయింది. ఆ యొక్క ప్రాంతానికే తిరిగి మరలా తన మనవడైన యాకోబు చేరుకున్నాడు. అర్థమవుతున్న వాక్యము. అప్పుడు ఆయన నివసించినటువంటి సందర్భాలు, ఎవరు? అబ్రహాము గారు నివసించినటువంటి సందర్భంలో ఆయన అక్కడ
బలిపీఠాలు కట్టి ఆరాధనలు జరిపించినప్పుడు ఆ యొక్క ప్రాంతానికి ఆయన లూజు అనేటటువంటి పేరు పెట్టుకొని అక్కడ ఆయన దాన్ని నడిపినట్లుగా అబ్రహాం గారు మనకు వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే యాకోబు చెప్పినటువంటి ఆ మొట్టమొదటి వాక్యంలో మనకి చివరిలో ఏమన్నాడు, ఇది బేతేలు అని పేరు పెట్టాడే కానీ ఇది అంతకు ముందే లూజు అనేటటువంటి గ్రామం అయి ఉన్నది ఈ ప్రాంతం అన్నాడు. ఆ లూజు అనేది ఎట్లా అయ్యింది అనేది మీకు ఇక్కడ ఇవ్వడం చెబుతున్నా. అర్థమవుతుందా? అంటే అబ్రహాం గారు పూర్వమే ఆ స్థలాన్ని ఎంచుకొని ఆ స్థలంలో దేవుడికి ఆరాధన చేశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా లూజు అని పిలువబడింది. ఆ తర్వాత కాలక్రమం అది శిథిలమైపోయింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ దేవుడు యాకోబును ఆ ప్రాంతానికి చేర్చి అక్కడ మళ్ళీ దానికి బేతేలు అని పేరు పెట్టించి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ వాక్యాలను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఒక ప్రణాళిక చేసినప్పుడు ఆ ప్రణాళికను యుగయుగాలు గడిచిపోతున్న కొద్దీ కూడా ఆ ప్రణాళికను ఆయన నెరవేర్చడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప దాన్ని వదిలిపెట్టడు. అబ్రహాంకు మాట ఇచ్చాడు. అక్కడ చదివినటువంటి మొట్టమొదటి 5-6 వాక్యాలు మీరు గమనించినట్లయితే అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీ సంతానాన్ని నేను మరి ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని దేశ దేశాలకు ఒక ఇదిగా చేస్తాను అన్నాడు. అన్నాడా లేదా? మరి ఇప్పుడు యాకోబు ఎవరు? అబ్రహాముకి మనవడు, అంతే కదా. మరి ఇక్కడికి వచ్చి మళ్ళీ తలగాడ పెట్టుకున్న రాయిని తీసి కొట్టి లైన్ చేసింది ఎవరు? అబ్రహాం మనవడు. అంటే యాకోబు మనవడయ్యాడు. అంటే అప్పుడు అర్థం ఏంటండి? అబ్రహాముకి ఇచ్చినటువంటి మాటను దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలా. తన మనవడు దాకా తీసుకొచ్చాడు. అక్కడతో కాదు, ఇంకా ముందుకెళ్తే ఇంకా కొన్ని సందర్భాలు మీకు చూపిస్తా. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు అబ్రహాము చేసింది యాకోబు చేసిన స్థలం ఒకటేనా అంటే ఒకటే. దానికి కూడా మీకు కొన్ని వాక్యాలు ఉన్నాయి. 12వ అధ్యాయం చూసావు కదా, 13వ అధ్యాయంలో 1 నుంచి 4 వాక్యాలు పక్కనే స్టార్టింగ్. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి దక్షిణ దేశమునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేసు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరాను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గుడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. చాలు అంతవరకు, ఎక్కువ వెళ్ళాం. 3 దాకా ఆపాలి. హల్లెలూయా. యెహోవాకు ప్రార్థన చేశాడు ఎవరు? అబ్రహాం. అంతవరకే మనకు అవసరం. అక్కడ 8 వరకు. అంటే ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను, బేతేలు అని పేరు పెట్టినటువంటి యాకోబు స్థలములో గతములోనే అక్కడ ప్రార్థనలు చేశాడు అబ్రహాం గారు. కాబట్టి దేవుడు అది శిథిలమయ్యి కాలానుగుణంగా వేస్ట్ అయిపోయింది. ఆ వేస్ట్ అయిన దాన్ని కూడా మరలా ఆయన పునరుద్ధరణ చేసి అక్కడ కార్యక్రమాలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎవరి వల్ల సాధ్యమవుతుందండి? దేవుని వల్లనే సాధ్యమవుతుంది. దేవుడు ఒక యజ్ఞాన్ని పూనుకున్నప్పుడు, ఒక కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు అవన్నీ కూడా అలా చేసుకుంటా వస్తూ ఉంటాడు. మనకి అర్థం కానటువంటి రీతి అన్నమాట. మనకు అర్థం కానటువంటి కొన్ని సన్నివేశాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటాము, ఇది ఏంది ఇట్లా జరుగుతూ ఉంది, ఏంది ఇలా జరుగుతూ ఉంది అనుకుంటాం. ఒకప్పుడు మీరు గమనించండి, మన నిత్య జీవితాల్లో మనం గమనించినట్లయితే మనం ఈరోజు చేస్తున్నటువంటి ఈ ఆరాధన పూర్వం అంటే మన పితృలు, మన తాతలు, మన వాళ్ళు ఎవరు చేశారండి? చేయలా. కానీ మనం చేస్తున్నాం. ఇప్పుడు వచ్చి ఈ ప్రార్థనలు, ప్రభువుని ప్రార్థన చేయాలా, ఆయనకి మనం ఆరాధన చేయాలా, ఆయన మందిరాలు కట్టాలా అని మనము ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ మరి మన పూర్వీకులు వేరేగా జీవించి చనిపోయారు. అయితే ఇక్కడ ఏంటంటే సందర్భం నేను చెప్పదలుచుకున్నది, దేవుడు ప్రణాళిక మన మీద ఆశీర్వాదమై ఉంది. మనల్ని రక్షించాలని, మన కుటుంబాలు రక్షించబడాలని మనం విశ్వాసం కలిగి ఉన్నాం. కానీ కొంతకాలం మధ్యలో ఏం జరుగుతూ ఉంటే సైతాను ప్రవేశిస్తాడు కొంతమందిలోకి. కొన్ని తరాల్లో, కొన్ని యుగాల్లో పొద్దాకులు వెలుగే ఉండదు కదా,
కొంతకాలం చీకటి వస్తుంది. అప్పుడు వెలుగున్నంతసేపు వెలిగిస్తాడు. అబ్రహాం కాలంలో ఆయన వెలిగించాడు. అబ్రహాం గతించిపోయిన తర్వాత ఇస్సాకు కాలాల్లో దాన్ని కనుమరుగు చేశాడు. ఇస్సాకు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా శిథిలమైపోవటం జరిగింది. మళ్ళా తిరిగి దేవుడు తన కుమారుడైనటువంటి యాకోబు ద్వారా ఇక్కడికి నడిపించడానికి ఆ కార్యక్రమాన్ని పూనుకున్నాడు. ఈరోజు మనం కూడా గమనించినట్లయితే ఒకప్పుడు మనందరం కూడా యేసుక్రీస్తు వారిని ప్రార్థన చేయలా. మన తాతగారు మన ముత్తాతలను చూసినట్లయితే ఏదో ఈ లోకపులో ఉన్నటువంటి అన్ని దేవతలను మనం ప్రార్థనలు చేసుకున్న వాళ్ళమే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుడు పూర్వం నుండి కూడా, అంటే మొట్టమొదటి నుండి కూడా, ఆది యందు కూడా దేవుడు యెహోవా అయి ఉన్నాడు. అంతమంది కూడా దేవుడు ఆయన పడిమారి యేసుక్రీస్తు వారిలాగా పరిశుద్ధాత్మలాగా మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. కాబట్టి మధ్యలో సైతాన్ ఏం చేస్తూ ఉంటుందంటే, మనల్ని మన యొక్క వంశములో వస్తున్న కొలది ఎవరైనా బలహీనులు ఉన్నప్పుడు వాళ్ళను లొంగ తీసుకుంటుంది. వాళ్ళని లొంగ తీసుకొని ఆయనకు దూరంగా చేసేస్తుంది. ఆయనకు దూరంగా చేసి ఆయన ఆరాధనలకు దూరంగా చేస్తుంది. అప్పుడు తిరిగి మరలా దాన్ని పునరుద్ధరణ చేయటానికి మళ్ళా ఎప్పుడొకప్పుడు దేవుడి మీద దాని మీద యజ్ఞం చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. ఇట్లాగా ఏంటంటే ఉదయించటము అస్తమించటము, ఉదయించటము చీకటి రావటం ఎలా జరుగుతూ ఉందో అలాగనే దేవుడు కూడా తన యొక్క యజ్ఞాన్ని జరిపించటానికి, తన యొక్క దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి ఆయన కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొంతకాలము బిడ్డలు వెలుగులో ఉంటారు. మళ్ళీ కొంతకాలం సైతాన్ యొక్క చీకట్లలో బంధించబడి చెడ్డ అలవాట్లకు, చెడుకి బానిసైపోయి చెడ్డ మార్గాల్లో జీవిస్తూ ఉంటారు. మరలా దేవుడు పూనుకొని మరలా కొంతమందితో మాట్లాడి మళ్ళీ కొంతమందిని దేవుడు పోగేస్తాడు. అలాగా దేవుడు తన యొక్క కార్యక్రమాలను, తన యొక్క విధానాల్ని మన మానవుల్లోకి తీసుకొస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మనందరితో దేవుడు మాట్లాడాడు. మన పూర్వీకులు చేసినటువంటి ప్రార్థనలు మనం ఎందుకు చేయట్లేదంటే, వాళ్ళ యొక్క పూర్వీకులు సాతానుకు లోబడిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే చేయబడి అంటే చెడ్డ అలవాట్లకు బానిస అయిపోయారు. ముందు దాగటము, సిగరెట్లు దాగటము, పేకాట్లు ఆడుకోవటం, రకరకాలుగా. ఇప్పుడు అన్ని దేవతలను ప్రార్థన చేయటంలో చాలామందికి ఏం ప్రాముఖ్యత ఉంటుందంటే, వాటిల్లో మనం అనుకోకూడదు, అది మనం విమర్శించుకునే కాదు, చాలా అపవిత్రతమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. తక్కువలో కాదు, ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మరి రకరకాలుగా మత్తు పదార్థాలు సేవించటము, రకరకాలుగా అల్లరితో కూడినటువంటి కార్యక్రమాలు, ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి మీకు ఒక చిన్న మాట చెప్పాలంటే, యేసన్న గారి గురించే మనం మాట్లాడుకుందాం. యేసన్న గారి తాతగారు పోతురాజు గారు మరి అంకమ్మ తల్లి కార్యక్రమాలు చేసినట్లుగా, మరి ఆయన ఒకప్పుడు బాగా పొట్టేళ్ళను బలించినట్లుగా, మరి ఆయన రక్తం తాగినట్లుగా ఆయన చెప్పాడు సాక్ష్యంలో. తర్వాత మరి యేసన్న గారు ఆ పని చేశాడా? చేయలా. యేసన్న గారు పరిశుద్ధ ఆత్మను పొందుకొని దేవుని యొక్క రాకడను గుర్తుపెట్టి వాళ్ళ తాత చేసిన దానికి విరుద్ధంగా ఆయన ప్రభువుని ఆరాధించి ఈ రోజున వాళ్ళందరిని కూడా ప్రభువులోకి చేర్చినటువంటి గొప్ప దైవ సేవకుడు బ్రదర్ యేసన్న గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుకుందాం. అర్థమైందా మీకు? మీకు అందరికీ అర్థం అవ్వాలని ఆయన ఉదాహరణ తీసుకొచ్చా మీకు. ఆయన సాక్ష్యంలో చెప్పాడు, వాళ్ళ తాతయ్య పోతురాజు గారు ఆయన మేకలు, అంకమ్మ తల్లులు అలాంటి జాతరలు చేసినటువంటి వాడు. కానీ ఆయనలో నుండి ఆ దురాత్మ ఆయనతోటి అంతమైపోయింది. తర్వాత యేసన్న గారు తన మనవడైన యేసన్న గారితో దేవుడు మాట్లాడాడు. వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా దేవుని రాజ్యంలో చేర్చాడు. రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆనాడు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడి ఇస్సాకు దగ్గర కొంచెం టెంప్ట్ అయ్యి ఇస్సాకు కొంచెం లోబడలేకపోయాడు. తర్వాత మళ్ళీ తన కుమారుడైనటువంటి యాకోబు ద్వారా ఆ శిష్టాన్ని, ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళేటటువంటి కృపను కలిగించడానికి ఆయన మళ్ళీ పూనుకున్నట్లుగా అక్కడ వాక్యము ఉన్నది. ఒకసారి న్యాయాధిపతులు చూద్దాం మనం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4 నుంచి 5 2 ఒకేలే. హల్లెలూయా. ఆ కాలమున లబ్బిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగాను ఉండెను. ఆమె ఎఫ్రాయిమి వీళ్ళ మన్యం మందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆ కాలమున లబ్బిదోతునకు భార్య అయిన దెబోరా అను ఒక ప్రవక్త
ఇజ్రాయేలీయునకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిల మన్యులమైనందలి రామాతునకును బేతేలునకును మధ్యన దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండవని తీర్చుటకై ఇజ్రాయేలీలందరికీ కూడా తీర్పు తీర్చుటూ వాళ్ళు ఆమె దగ్గరకు వస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని మీకు ఎందుకు చూపిస్తున్నాను, ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఇది అబ్రహాము చేసినటువంటి ప్రాంతమే. తర్వాత యాకోబు కూడా ఆ ప్రాంతంలోనే కొనసాగించి అక్కడ బేతేలు అనేటటువంటి ఒక మందిరాన్ని స్థాపించి చేశాడు. తర్వాత తరాల వాళ్ళు కూడా కొంతమంది ప్రవక్తలు కూడా అక్కడే ఆ బేతేలులోనే ప్రార్థనలు చేశారు. ఆ బేతేలే దేవుని మందిరంగా ప్రకటించబడతా ఉంది. ఆ బేతేలు స్థలం అనేటటువంటిది ఒక పరిశుద్ధమైనటువంటి స్థలంగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియపరచడానికి కోసం ఈ వాక్యం కూడా మీకు చూపించాను. అంటే నేను అక్కడ ఏంటంటే నా ఉద్దేశము, దేవుడు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఆ ప్రాంతంలోనే ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు. ఆ ప్రాంతంలోనే ఆయన అనేక మందిని రప్పిస్తున్నాడు. ఆ ప్రాంతంలో నుండే అనేక కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఒక ప్రాంతంలో ఆయన నివాస స్థలం చేసుకొని ఆ ప్రాంతంలో నుండే ఆయన తన వెలుగును ప్రజలకు చెప్పాలని, బోధించాలని, ప్రజలను అనేకులను మంచి మార్గంలోకి నడిపించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటారని చెప్తున్నా. తర్వాత తరాల వాళ్ళు కూడా, ప్రవక్తలు కూడా అదే ప్రాంతంలోకి వచ్చి అక్కడే కొనసాగించినట్లుగా మనకు వాక్యాలు ఈరోజు మనకు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఏదైతే ప్రణాళిక చేయాలనుకుంటాడో అది మొట్టమొదటిగా ఎవరితో మాట్లాడతాడో అక్కడ నుంచి చివరి వరకు కూడా ఆయన ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే వస్తూనే ఉంటాడు. చివరి వరకు దాన్ని క్లారిటీ చేస్తాడు, క్లియరెన్స్గా చేస్తాడు. ఇప్పుడు మీకు ఈ అధ్యాయాలను గమనించినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే దేవుని మందిరాలు కట్టబడ్డాయి. దేవునికి స్తోత్రాలు, ప్రార్థనలు, అర్పణలు అన్నీ జరిగినాయి. ఈరోజు మీరు గమనించినట్లయితే మరి దేవుని మందిరాలు కొన్ని చోట్ల కడతా ఉన్నాం. మరి ఇక్కడ కట్టాం మందిరం, ఇప్పుడు ఇక్కడ కట్టాం, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళాడు, అక్కడ నిర్మించబోతున్నాడు, నిర్మించేశాడు, అయిపోయింది. మరి అక్కడ ప్రార్థనలు చేస్తాడు. అంటే ఆయన ఏదైతే ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటా ఉంటాడో ఆ ప్రాంతంలో ఆయన గణపరుచుకుంటాడు. ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఊళ్ళోకి రాగానే, నూతనంగా ఈ ఊళ్ళోకి వచ్చినప్పుడు ఏం చేశారు, మొట్టమొదటిగా ఎవరైనా ఏదో 4 కర్రలు బాతుకొని తాటాకులు వేసుకొని ఇల్లు కట్టుకున్నారు, అంతేనా? రావటంతో ఎమ్మటే పెద్ద బిల్డింగ్లు కట్టారు. అట్లానే దేవుడు కూడా ఏంటంటే, ఫస్ట్ అబ్రహాంతో మాట్లాడి అక్కడ కొంత కార్యం, తర్వాత యాకోబు, తర్వాత కొంత కార్యం, తర్వాత ఇట్లా ప్రవక్తలు, ఇట్లా కొంతకాలం ఇట్లా వచ్చాడు. నెక్స్ట్ ఇంకో మాట ఉంది, ఆ వాక్యం కూడా చూపిస్తాను. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నటువంటి సందర్భం ఏంటంటే, మనకు కూడా అర్థమవుతుంది అలా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చిన్న గుడారంలాగా వేసాడు, కొంతమందిని కూర్చోబెట్టాడు, ఆరాధన జరుపుకుంటున్నాడు. ఏదో కొంతమందిగా మనం కూర్చొని ఆరాధన చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ మందిరాన్ని ఇంకోసారి ప్రాంతం మార్చుకొని అక్కడ సమృద్ధిగా చేయాలనుకుంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఇంకా అనేక రకమైనటువంటి ఆత్మలను రక్షించాలని, ఇంకా అనేకమైనటువంటి కుటుంబాలను దేవుడు తన రాజ్యంలోకి చేర్చుకోవాలని చిన్నగా గుడారాన్ని ఇక్కడ స్టార్ట్ చేసుకొని అక్కడ విశాలమైనటువంటి మందిరాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క జనం రావటానికి, అనేకులు ఎవరైతే ఎంతమందినైతే ఆయన సమకూర్చాలని కోరుకుంటున్నాడో, ఎన్ని ఆత్మలైతే ఆయన కాపాడాలని కోరుకుని ఆయన ప్రణాళికలో ఉన్నదో వాటన్నిటిని కూడా రక్షించడం కోసం అక్కడ ఒక నూతన మందిరాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, కడుతున్నటువంటి ప్రతి మందిరము, కట్టేటటువంటి ప్రతి మందిరం కూడా మనుషుడు ప్రణాళికతో కట్టబడదు. అది కేవలం దేవుడి చిత్తమైతేనే అది జరుగుతూ ఉంటాయి. దేవుని చిత్తమైతేనే ఆ కార్యాలు జరుగుతూ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పటి వరకు దేవుని ఆలయము, దేవుని మందిరాల గురించి మీకు వివరించా. అసలు దేవుని మందిరం నిజంగా భూమి మీద ఉన్నటువంటి స్థలాలను ఏర్పాటు చేసుకొని ఆరాధనలకు మనం చేసుకోవటం ఒక ఎత్తు అయితే, అసలు దేవుని మందిరం దేవుడు ఇంకా స్పష్టంగా లోతుగా చివరికి వచ్చే కొన్ని ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒక వాక్యం చూపిస్తాను. కొత్త నిబంధనలోకి వెళదాం. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కొత్త నిబంధనలోకి వెళదాం. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వాక్యం అక్కడ చదువు. పక్కనే ఉంటే 2 వాక్యాలతోటి మనం కొనసాగి. వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన
బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎలా అనగా చదవాలయ్యా. 5 వరకే కంప్లీట్ అవ్వాలి. అయిపోయిందిగా. అయిపోయిందా? అంతవరకు హల్లెలూయా. ఇంకోసారి నేను చదువుతాను. ఇటు నేను చదువుతాను. చదివి కరెక్ట్గా చదివండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. అంటే ఇక్కడ వాక్యంలో మీరు గమనించాల్సింది ఏంటంటేనండి, మామూలుగా మనం అందరం కూడుకొని ప్రజలందరూ కూడా కూర్చొని ఒక దేవాలయాన్ని, ఒక మందిరాన్ని స్థాపించుకొని దానికి ఆరాధన చేయలే. అంటే మనం చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా భూస్థాపితం చేశాక ఆడ రాళ్ళు గుర్తులు పెడతారు. తెలుసుగా, మీకు పోయిన వారంలో చెప్పా, రాళ్ళు పెడతారు అక్కడ గుర్తులకి. మీరు అలాంటి సజీవ రాళ్ళుగా మీరు ఏర్పాటైన మాట వాస్తవమే. కానీ అంతకంటే ముందుగా మీరు మీ ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా ఏర్పాటు అయి ఉండాలి అంటున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి. అర్థమైంది? మనము శరీరాన్ని విడిచిపెట్టి నిత్యమైన రాళ్ళలోకి వెళ్ళిపోతాం మనం కూడా. అంటే చనిపోయిన తర్వాత మనకు ఒక రాయి పాతేస్తారు, అక్కడ ఒక గుర్తు చేస్తారు, మనం అది లెక్క వేరే. కానీ అంతకన్నా మునిపే మన దేహాన్ని, మన శరీరాన్ని ఆయన మందిరముగా ఏర్పాటు చేసుకొని జీవించాలంటున్నాడు ఆయన. అర్థమైందా? మనం మామూలుగా మందిరం కట్టుకొని మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేయటం ఒక ఎత్తు, అసలు మన దేహాన్నే ఆయన ఆలయంగా చేయాలంటున్నాడు. మన దేహాన్నే పవిత్రంగా ఉంచాలంటున్నాడు. మన దేహాన్ని ఆయనకి నివాస కేంద్రంగా ఉంచాలంటున్నాడు. అంటే ఇప్పుడు మేము వాక్యంలో చదివేటప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? మనం ప్రార్థనకు వస్తున్నాం. మీ ప్రార్థనకు వచ్చినప్పుడు మేము ఏం చెప్తుంటాం? మీరు ప్రార్థనలు చేసి పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ మీలో నివసించాలి, పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడే మీరు పరిశుద్ధులు అవుతారు, లేకపోతే కాలేరు. అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మ నీలోకి ప్రవేశించాలంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎలా ఉండాలి? దేవుడు నివసించేటటువంటి మందిరంగా నీ యొక్క ఆత్మ ఉండాలి. అలాగ నువ్వు డైవర్ట్ చేయాలి, అలాగ నీ హృదయాన్ని మార్చుకోవాలి, అలాగ నువ్వు మంచి మనస్సు కలిగి ఉండాలి. అర్థమవుతుందండి చెప్పే వాక్యము? అది ఇక్కడ ఇప్పుడు లాస్ట్ ఫైనల్ వాక్యం మీకు చెప్పేది. ఈ లోకంలో మనము మందిరాలు కట్టుకొని ప్రార్థనలు చేయటం ఒక ఎత్తు అయితే, అసలు మన దేహాన్నే దేవుని ఆలయంగా చేయటం అనేది చివరి ఎత్తు. ఇది మీరు తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుని ఆలయమై ఉన్నాడు. కాబట్టి ఆయన నివసించేటటువంటి ప్రాంతం కాబట్టి మన దేహము, ఈ దేహాన్ని మనం మలినపరచకూడదు. ఏమండి? అంతేనా కాదా? గుర్తుపెట్టుకోండి. దేవునికి ఆలయమైనటువంటి మన మందిరాన్ని, మన దేహాన్ని మనం మలినపరుస్తూ, అపవిత్రపరుస్తూ, దానిని మనం చెడు అలవాట్లతోటి, మరి చెడ్డ అలవాట్లతోటి వాటిని బానిసత్వంలో మనం కృంగదీస్తూ ఉండి, దాంట్లోకి మనం చెడు పదార్థాలన్నీ లోపలేస్తూ ఉంటే, అది అపవిత్రత అవుతూ ఉంటే దేవుడు ఎలా వస్తాడు లోపలికి? అర్థమవుతుందని చెప్పే మాట మీకు. చెడు అలవాట్లు, పాన్పరాకులు, గొట్కాలు, ముందు తాగటాలు, సిగరెట్లు తాగటాలు, రకరకాలైనటువంటి విషయాలు మనిషి చేస్తున్నాడు అనుకో, ఇందులోకి ఇది అపవిత్రతలో ఉందనుకో ఈ దేహం, దానిలోకి దేవుని మాటలు, దేవుని వాక్యాలు వస్తాయా? దేవుడు దాంట్లో నివసించడానికి అవకాశం దొరుకుద్దా ఆయనకి? కాబట్టే దేవుడు అంటున్నాడు ఇక్కడ లాస్ట్గా, మీరు మందిరాలకు వెళ్తారు చాలామంది, మీరు గమనించండి. దేవుని మందిరాలకు వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి, బాగా హామ్ టూమ్గా ఉంటారు, పండగలు చేస్తారు, పబ్బాలు చేస్తారు. కానీ బయటకు వచ్చిన కాడి నుంచి మళ్ళీ మందిరం పోయిందాకా చాలామందిలో ఇలా నేను చెప్పిన కార్యాలే ఉంటాయి. అర్థమవుతుందా? స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ శరీరాలను అపవిత్రపరుచుకోవటం, అపవిత్రమైన కార్యాల్లో వాళ్ళు జీవించటం, ఇలా మనం చేసుకోకూడదు అని వాక్యం చెబుతుంది. ఎందుకంటే మనం దేవుని మందిరం అయి ఉన్నాం. దేవుడు మనలో కొలువై ఉండాలి, దేవుడు మనలోకి వచ్చి నివసించాలి.
ఆయన ఆత్మ మనలో ప్రవేశించినప్పుడే మనం సజీవ రాళ్లలో నుండి నిత్య జీవాన్ని పొందేటటువంటి దేవుని రాజ్యములోకి. మరి పరిశుద్ధులకు రాసిన పత్రిక ఉంటుంది, ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక అధ్యాయంలో ఒక వాక్యం మీకు చూపించేస్తాను. హల్లెలూయా. ఆ పక్కనే ఉంటుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నుండి 21, 22 వాక్యాలు చదువుతాను. అక్కడేం రాయబడి ఉన్నాయి చూడండి. అపోస్తుడైన పౌలు గారు అక్కడ ఈ లోకం ఇక లాస్ట్ ఎండింగ్లో మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. 21, 22 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. అర్థమవుతున్న వాక్యం అండి. ఏమంటున్నాడు? మీరు దేవాలయాల్లోకి వెళ్ళి మందిరాలు కట్టుకొని ప్రార్థనలు చేయటం కాదు, మళ్ళీ బయటకు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టుగా దేహాన్ని పాడు చేయటం కాదు. మీరు దేవునిని ఆశ్రయించినటువంటి వారు ఏం చేస్తుంటారయ్యా అంటే, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయుడగుడు వృద్ధి పొందాలి. మనం దేవుని మందిరంలోకి, దేవుని ఆలయంలోకి, దేవుని ప్రార్థనలోకి వస్తున్నటువంటి మనము రోజు రోజుకి దేవుని పరిశుద్ధమైనటువంటి ఆలయంగా మనం రూపాంతరం చెందాలి. అంటే మన దేహాన్ని పవిత్రతలోకి తీసుకురావాలి, మన ఆలోచనలు పవిత్రతలోకి రావాలి, మన పద్ధతులు సత్యంలో ఉండాలి. దేవుని కేంద్రంగా మనం ఉన్నామంటే అర్థమైంది, మనలో నీతి ఉండాలి, మనలో అపవిత్రత ఉండకూడదు, మనలో దురాశలు ఉండకూడదు, మనలో చెడ్డ అలవాట్లు ఉండకూడదు, చెడు ప్రవర్తన ఉండకూడదు. ఇవన్నీ మనలో ఉంటే అది దేవుని కేంద్రం అవ్వదు. అందుకే అంటున్నాడు, మీరు గమనించండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అంటే మీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి మీరు కూడా ఒక ఆలయములాగా. ఈ ఆలయంలో నివసించేది ఎవరు? దేవుడు. అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనందరం కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనందరం కూడా నిత్య జీవాన్ని పొందుతాము అనే ఒక నమ్మకంతో ఈ రోజున చాలామంది యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నాం, కాదంటలా. కానీ ఆ నిత్య జీవాన్ని మనం ఎలా పొందుతాము? మనలో దేవుడు నివాసం అవ్వాలి, మనలో దేవుని పరిశుద్ధాత్మ రావాలి. అది వచ్చినప్పుడే మనకక్కడ అర్థమవుతుందా? అదన్నీ రాకుండా ఏదో మందిరానికి వెళ్ళేసి కాసేపు కూర్చొని మళ్ళీ బయటకు వచ్చిన కాడి నుంచి నీ ఇష్టం వచ్చిన పనులని నువ్వు చేసుకుంటా అపవిత్రతలో జీవించావనుకో, నువ్వు అన్యుడి కింద లెక్కే. అంటే యేసుక్రీస్తు వారిని నమ్మనటువంటి వాళ్ళు ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తున్నారో అదే విధంగా నువ్వు కూడా జీవిస్తున్నట్లు లెక్కే. మందిరానికి వచ్చినంత మాత్రాన నీలో మారు మనసు లేదు, మందిరానికి వచ్చినంత మాత్రాన నీలో పవిత్రత లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ వాక్యాల ద్వారా, ఇదిగో అబ్రహాముతో వాగ్దానం చేశాను, ఇస్సాకు బయటికి వెళ్ళాడు, మళ్ళా వెంటనే తన యొక్క కుమారుని తీసుకొచ్చుకొని ఆయన యాకోబుని లైన్లో పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ సొలొమోను, ఆ తర్వాత యెహోషువ, ఇట్లాగా అందరిని చేసుకుంటా వచ్చి ఇప్పుడు చివరికి ఎవరిని పెట్టాడు మనకంటే యుగాంతములో. ఏమండి, ఆనాడు నుంచి యేసుక్రీస్తు వారి పుట్టుక కాడి నుంచి ఇప్పటి వరకు ఇంకా పరలోకం నిర్మించబడుతూ ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ యొక్క పరలోక నిర్మాణం కార్యక్రమంలో మొట్టమొదటిగా యెహోవా దేవుడు ప్రజలతో మాట్లాడుతూ వచ్చి చివరిగా ఇప్పుడు దేవుని మందిరం అంటే పరలోక రాజ్య స్థాపన కొరకు దేవుడు తయారు చేస్తున్నాడు. అందులోకి ప్రతి మానవుడు ప్రవేశించాలా, ప్రతి మానవుడు దేవుని రాజ్యంలో వారసుడు కావాలా అనేది ఈ రోజున మనందరం కూడా ప్రార్థన ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు. కాబట్టి ఈరోజు మనము తెలుసుకున్నటువంటి ఈ విషయాలను బట్టి గమనిస్తే, వాక్యాల ప్రకారంగా మనం గమనిస్తే, మనందరం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని మందిరాల్లోకి వెళ్ళి దేవుని ప్రార్థన చేస్తున్నటువంటి మనందరం కూడా మన దేహాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి, మన ఆలోచనలు ఎప్పటికప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలి. అపవిత్రతకు మనం చోటు ఇవ్వకూడదు, చెడు ఆలోచనలకు మనం పవిత్రతకు అవ్వకూడదు అనమాట. మనలో సైతాను ఎంటర్ అవుతూ ఉంటాడు. ఎంటర్ అయినప్పటికీ కూడా మనము దానిని ప్రార్థన ద్వారా తొలగించుకొని
పరిశుద్ధమైన ఆత్మను మనం కలిగి ఉండి ఎప్పటికప్పుడు, నేను చెప్తున్నా, ఎప్పటికప్పుడే మనం ప్రార్థన చేయాలి. ఎప్పటికప్పుడే మనం ప్రార్థన చేయాలి. ప్రతి క్షణం మనం ప్రార్థన చేయాలి. లేకపోతే సైతాన్ మన మీదకి విజృంభిస్తూ ఉంటాడు. ఏ క్షణంలో మనం తప్పిపోతామా అని, ఏ క్షణంలో వీడు దేనికో దానికి బలహీనపడతాడని ఎతుకుతూ ఉంటాడు సైతాన్. కాబట్టి ఆ అవకాశం అనేది మనం ఇవ్వకుండా కేవలం ప్రార్థనకు వచ్చి మనం ఆరాధన చేసుకొని వెళ్ళటమే కాదు, మనం ఇంటి దగ్గర కూడా నిత్య జీవితంలో కూడా ఉన్నప్పుడు మనం ఎప్పటికప్పుడు పవిత్రతలో ఉండి పరిశుద్ధాత్మకు మనం స్థానాన్ని ఇస్తూ ఉండాలి. అంటే ఎలా ఇవ్వాలి? పరిశుద్ధాత్మకు స్నానం ఇటువంటి అర్థమైంది, మన ఆలోచనలు, మన పద్ధతులు నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, ఒకరికి సహాయం చేసే మనసు కలిగి ఉండాలి, ఒకరిను ప్రేమించే మనసు కలిగి ఉండాలి, ఒకరిను ఆదరించే హృదయం కలిగి ఉండాలి. ఈ లక్షణాలు నీకుండి అంటే నీలోకి పరిశుద్ధాత్మ ప్రవేశించినట్లే, నీలోకి దేవుని ఆత్మ వచ్చినట్లే. ఈ లక్షణాలు నీలో ఉంటే దేవుడు నిన్ను తన రాజ్యంలో ఒక మందిరముగా, ఒక వ్యక్తిగా, ఒక స్తంభంగా ఏర్పాటు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు దేవుని మందిరంలోకి కట్టబడతా ఉంది. పరలోక రాజ్యంలో ఆయన మందిరంలో నివసించడానికి వస్తున్నాడు. ఆ మందిరంలో నువ్వు కూడా ఒక స్తంభం అవ్వాలి, ఒక రాయి కావాలి, ఒక మూల కావాలి. ఒక మందిరంలో నువ్వు కూడా ఒక భాగం కావాలి. అందుకే అంటున్నాడు, నువ్వు మందిరం అవ్వాలంటున్నాడు. నువ్వు చేసినటువంటి నీ కృపను బట్టి ఆయన నిన్ను ఎక్కడో ఒక రాయిగానో, ఒక బండగానో, లేకపోతే ఒక పక్క ఏదన్నా చెట్టు కొమ్మగానో ఏడో పెట్టుకుంటాడు. అంతే కదా? నువ్వు చేసిన కృపను బట్టి ఆ మందిరంలో నువ్వు కూడా ఒక పార్ట్. ఒక మందిరం బాగా నిర్మించాలనుకోండి, ఊరికే కట్టేస్తామా? అనేక రాళ్ళు కావాలా లేదా? అనేక రాళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్క రాయిని ఒక్కోసారి పేర్చుకుంటా కట్టుకుంటా పోతే కానీ అది మందిరం అవ్వదు. మళ్ళీ అందులో కొన్ని వీరాలు ఉంటాయి, మరి బలిపీఠాలని, మరి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, మళ్ళీ అక్కడ మరి దీపస్తంభాలను ఉంటాయి, మళ్ళీ అక్కడ మరి బాప్టిషన్ స్థలాలను ఉంటాయి. ఇట్లాగా దేవుని మందిర ఆవరణలో నిన్ను ఎక్కడ ఏ విధంగా వాడతాడో ఆయనకి తెలియదు. అందుకని నువ్వు ఎక్కడ వాడబడాలనేది ఆయన ఇష్టం. నువ్వు చేసిన కృపను బట్టి ఉంటుంది. నిన్ను దేవుని మందిరంలో బలిపీఠగా వాడుకోవాలనుకుంటే నీకు ఆ కృపే ఇస్తాడు. ఆ కృప కోసం నువ్వు ప్రయాసపడతావు. లేదు నువ్వు బాప్టిషన్లు ఇచ్చాక తొట్టిగా మారాలనుకున్నాను అనుకో, ఆ తొట్టికాడ రాళ్ళలో కట్టుకుంటాడు. లేదు నేను ఇది వృక్షంలాగా ఉండాలి, దీపస్తంభంలాగా ఉండాలనుకున్నాను అనుకో, నువ్వు ఉన్నటువంటి నీ వెలుగును బట్టి ఆ దీపస్తంభంలో రాళ్ళల్లో ఒక రాయిగా నేను ఏర్పాటు చేసుకుంటాడు. నీకున్నటువంటి కృపను బట్టి, నీకున్నటువంటి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ కృపను బట్టి, నువ్వు దేవుడికి చేసినటువంటి మేలులను బట్టి, నువ్వు దేవుడు చేసిన మేలులను బట్టి నీకు ఆయన ఇస్తాడు అది. అంతేకాని అందరికి ఒకేలాగా కార్యక్రమాలు జరగవు. అదే ఈరోజు మీరు చెబుతున్నా. కానీ మనందరం మందిరమే. అర్థమైందా? ఏడ రాయి పెట్టినా, ఏ మూలను పెట్టినా మందిరం అంటారా కాదా అంటారా? ఆ మూలను పెడితే రాయి మందిరం రాయి కాదు, అది ఆగ్నేయంలో పెడితే కాదా? ఆ తొట్టికాడ నీళ్ళ తొట్టి కడితే అది మందిరంలో ఆవరణలో పేసు కాదా? మందిరమే. కాబట్టి నువ్వు చేసేటటువంటి నీ ప్రార్థనను బట్టి, నువ్వు చేస్తున్నటువంటి నీ ఆరాధనను బట్టి దేవుడు నిన్ను ఎక్కడ ఎంచుకోవాలో అక్కడ ఎంచుకుంటాడు. కాబట్టి మనందరం కూడా దేవుని మందిరమై ఉన్నాము, దేవుని ఆలయమై ఉన్నాం. కాబట్టి మనందరం కూడా చాలా పవిత్రతగా ఉండాలి, చాలా పవిత్రతలో మనందరం జీవించగలగాలి అనేది ఈరోజు వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి శరీరాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దానిని అపవిత్రపరిచే బాధ్యత మనం చేయకూడదు. శరీరం ఇష్టం వచ్చినట్టు కోరికలు కోరిద్ది, శరీరం ఇష్టం వచ్చినట్టు యాక్షన్లు చేసుద్ది. ఆ యాక్టింగ్లన్నీ మనం శరీరాన్ని చెయ్యనివ్వకూడదు. దేవుని ఆత్మకు చోటిచ్చేలాగా మనం మోకాళ్ళుని ప్రార్థనలు చేయాలి. అర్థమవుతుందా? దేవునికి స్థలమైనటువంటి మందిరంగా మన దేహంలో మనం నిరూపించడానికి అందుకే మోకాళ్ళేసి ప్రార్థన చేయండి, మోకాళ్ళేసి ప్రార్థన చేయండి అనేది. అందుకనే సైతాను ఊరక గడిబిడి చేస్తుంటాడు, మన హృదయాన్ని తప్పుదోవ పట్టిస్తుంటాడు, మన ఆలోచనలు తప్పుదోవ పట్టిస్తుంటాడు. అలాంటి తప్పుదోవ పడుతుందనగానే నువ్వేం చేయాలి? వెంటనే మోకాళ్ళేసి దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎందుకు నాకు ఈ దురాలోచన? ప్రభువా, నాకు ఎందుకు ఈ చెడ్డ ఆలోచన? నాకు ఇది వద్దు, ఇది కరెక్ట్ కాదు. నువ్వు నా తోడున్నావు, నువ్వు నాకు మేలు చేస్తావు, నువ్వు నాకు మేలు చేసేటటువంటి వాడవు అని చెప్పేసి మనం ఆయనకే మొరపెట్టాలా.
అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటుంది. అప్పుడు మనం ఆయన ఆలయంగా మారుతాం. ఆయన ఆలయంలో ఒక రాయి అవుతాం. ఆ రాయిని ఆయన ఎక్కడ చెక్కాలో అక్కడికి పోయి చిక్కుకుంటాడు. ఒకసారి దేవుడు చప్పట్లు కొట్టండి. వాక్యం అర్థమైందా? వాక్యం అర్థమైంది. అసలు ఎందుకు అలా అది అంటే యాకోబు తండ్రి, ఇస్సాకు తండ్రి అబ్రహాముకి ఇచ్చిన మాటను దేవుడు యాకోబు ద్వారా నెరవేర్చినట్లుగా, తర్వాత అనేక తరాల వాళ్ళు నెరవేర్చినట్లుగా చూస్తూ లాస్ట్కి యేసుక్రీస్తు వారు కూడా అబ్రహాం వంశస్థుడే. అర్థమైందా? యేసుక్రీస్తు వారు కూడా అబ్రహాం వంశస్థుడే. ఆయనకిచ్చినటువంటి కృపే ఈయనకిచ్చాడు. కాబట్టి మనందరం కూడా అబ్రహాం సంతానమే. కాబట్టి మనలందరం కూడా దేవుడు తన రాజ్యానికి తీసుకెళ్లాలని ఇప్పుడు ప్రజెంటు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మలో ఉండి మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనందరం దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మన దేహాలయాన్ని మనం పరిశుద్ధత పరుచుకోవాలి. కనుక మనం ఎప్పటికప్పుడే పరిశుద్ధులం కావాలి. మనం ఎలాంటి అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు. ఎలాంటి చెడ్డతనానికి మనం చోటు ఇవ్వకుండా, ఎలాంటి చెడు ఆలోచనలకు మనం చోటు ఇవ్వకుండా మన హృదయాన్ని, మన దేహాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకున్నట్లయితే దేవుడు మనలందరం కూడా తన మందిరంగా చూసుకొని తను నిర్మిస్తున్నటువంటి ఆ పరలోక రాజ్యంలోకి మనల్ని కూడా ఒక రాయిలానో ఒకటిగానో చేసుకుంటాడు. ఇది యథార్థమైన మాట. ఈరోజు వాక్యం ద్వారా మీకు అర్థమవుతుందా? పరలోక రాజ్యంలో నువ్వు నిత్యం ఎట్లా ఉంటావు చెప్పు? ఏదో ఒక రాయిలాగా దేవుడు నువ్వు సృష్టించుకుంటాడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేగాని మేము సజీవులుగా ఉంటాం అంటే దేహం రూపంలో ఉంటాం కాదు, మనం పడి మారుతాం. ఏమండి, విత్తనాన్ని భూమిలో వేస్తే విత్తనం అలాగొస్తే చెట్టు ఎట్ట పుట్టిద్ది? అంతేనా? విత్తనం చచ్చిపోయి చెట్టుగా మారితేనే అది బతికినట్లు లెక్క. మనం కూడా అంతే. ఈ దేహంలో ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు, ఈ దేహంలో నుంచి మనం బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ దేహం శిథిలం అయిపోవాలా. ఈ దేహం మట్టిలోది కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోయిద్ది. కానీ ఈ మట్టిలోకి పోముందే మన దేహం పవిత్రం చేసుకున్నప్పుడు ఏమైందంటే దీనికి మహిమా శరీరాన్ని ఇస్తాడు దేవుడు. ఆ మహిమా శరీరం ద్వారానే నువ్వు నిత్యత్వాన్ని పొందుతావు. ఆ మహిమా శరీరం నీకు రావాలంటే నీ దేహాన్ని నువ్వు పవిత్రపరుచుకొని దేవుని కోసం ఎదురు చూడాల్సిన బాధ్యత ఈ రోజున ప్రతి ఒక్కళ్ళపైన ఉంది. ప్రభువుని ప్రార్థన చేసుకొని ఆయన రక్షణ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ కాడ ఉంది. చాలామంది అంటూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రార్థన చేస్తేనే దేవుని రాజ్యంలోకి వెళ్ళమా అంటే 100% ప్రభువుని నువ్వు అంగీకరించవలసిన వాడివే. ఎవరైనా సరే సమస్త మానవులు అంగీకరించాలా. ఎందుకనంటే దీనికి నేను ఒక చిన్న మీకు ఉపమానంగా కూడా చెప్తా. ఎందుకనంటే ఇప్పుడు మనం అందరం ఉన్నాము. మనం సూర్యుడి వెలుగు మన మీద పడాలి అని అంటే మనం ఇళ్ళ కిందో చెట్ల కిందో కూర్చొని నా మీద ఎలుగుబడు అంటే పడతాడా? మనం ఎండ ప్రాంతంలోకి వెళ్ళాలా, సూర్యుడికి ఎదురుగా వెళ్ళాలా, సూర్య కిరణాలు మన మీద ప్రకాశించేలాగా ఆయనకు మనం ఎదురెళ్ళాలా. అంతేనా? ఆ రోడ్డు మీదకో అట్లా పొలాల మీదకో వెళ్ళి నిల్చుంటే ఆయన ఎలుగు మన మీద పడుద్ది. అంతేనా? లేకపోతే ఇంట్లోనే చెట్ల కింద కూర్చుంటే ఆయన ఎలుగు పడిద్దా మన మీదకి? ఆ నీడ మన మీద పడుద్ది. అంటే మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు ఎక్కడెక్కడో ఏయో ప్రార్థన చేసుకొని ఏయో దేవుడికి ఎక్కడెక్కడో చేసుకున్నారనుకో, అంతవరకే మీకు రక్షణ. అక్కడ చేసేది నేను అపవిత్రతని నేను అంటల్లా. నువ్వు చెట్టు నీడని చేస్తే చెట్టు నీడ రక్షణే, గుళ్ళో చేస్తే గుళ్ళో రక్షణే, ఎక్కడ చేస్తే అక్కడ రక్షణే ఉంటుంది తప్ప అసలు పవిత్రమైనటువంటి శక్తి ఎక్కడుంది? పరిశుద్ధాత్మ దగ్గర ఉంది. అంటే సూర్యుని వెలుగు లాంటిది అది. ఆ సూర్యుని వెలుగు నీ మీద ఉజ్జీవంగా రావాలంటే నువ్వు సూర్యుని వద్దకు ఆ ప్రాంతంలోకి నువ్వు వెళ్ళాలా. అంటే పరిశుద్ధమైనటువంటి ప్రభు యేసు క్రీస్తు అనేటటువంటి ఒక రక్షకుడు నీలోకి రావాలి. ఆయన బాప్టిజాన్ని నువ్వు పొందాలా. అది ఎప్పుడైతే నువ్వు పొందుతావో అప్పుడు మాత్రమే నువ్వు ఆయన రాజ్యానికి చేర్చడానికి ఆయన అవకాశం ఇస్తాడు. అంతేకాని చెట్ల నీడ నుండి మరి ఏడాడో గోడారాల్లో కూర్చొని చేసి నాకు కావాలంటే అది ఇచ్చే సమస్యే కాదు. అంటే యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించకుండా నువ్వు దేవుని రాజ్యంలోకి చేరటం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరిగే కార్యక్రమం కాదు. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి, ఆయన రక్షణ పొందాలి, ఆయన బాప్టిజం పొందాలి, ఆయన సత్యం మార్గంలో జీవించి ఆయన దేహాన్ని ఆయనకు ఆలయ కేంద్రంగా చేసినప్పుడే మనందరం కూడా ఆయన నిర్మించబోతున్నటువంటి నూతన రాజ్యములో, ఆయన మందిరములో ఒక రాయిగా మనం చెక్కబడతామని ఈరోజు ఈ వాక్యం ద్వారా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. వాక్యం అర్థమైతే ఒకసారి చప్పట్లు కొట్టండి, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపుడు యేసయ్యా, నీ పాదములకు వందనాలు. ఘనమైన నీ నామానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఈ సమయంలో మరి ఆదివారం పరిశుద్ధ దినములో నాయనా, నీ బిడ్డలమైన మేమందరం ప్రభువా అయ్యా నీ సన్నిధిలో కూడుకొని నేను ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా, మరి ఇప్పటివరకు నాయన నీ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం నాయనా. ఇదిగో నా తండ్రి, నువ్వు అబ్రహాంతో మాట్లాడి అబ్రహాంకు నా తండ్రి వాగ్దానం చేశావు. ఇదిగో నీ బిడ్డలను ఇసుక రేణువుల వలె చేస్తాను ప్రపంచమంతా అన్నావు. అదే వాగ్దానాన్ని తీసుకొచ్చి నాయనా, మరి తన యొక్క మనవడైనటువంటి యాకోబుతో కూడా నువ్వు మాట్లాడావు. యాకోబుని ఇశ్రాయేలీలుగా మార్చి ప్రభువా ప్రపంచమంతా కూడా ప్రభువా నువ్వు వ్యాపింపజేశావు. ఈనాడు నాయన ఇశ్రాయేలీల బిడ్డల మీద మేమందరం కూడా ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచాలి. ఆనాడు నువ్వు బేతేలైనటువంటి మందిరాన్ని నిర్మించి అనేక మంది బిడ్డలను రక్షించి నువ్వు దేవునికి వారసుడు అయ్యావు. అయ్యా, మరి ఈనాటి కాలాల్లో మేము కూడా ప్రభువా ఇదిగో మందిరాలు నిర్మించుకొని నిన్ను ఆరాధన చేస్తూ ఉన్నాం. ఇజ్రాయేలీలుగా ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించబడి ఉన్నాం. ఇజ్రాయేలీలు మందిరంగా మేమందరం స్థిరపడతా ఉన్నాం. కాబట్టి నాయనా, ఈరోజు మరి నీ వాక్య ధ్యానం చెప్తా ఉంది నా తండ్రి. ఎపిసీలకు రాసిన పత్రికలోంచి నువ్వు మాట్లాడావు ప్రభువా నా తండ్రి. ఇదిగో అయ్యా, ఇదిగో మరి నీ దేహాన్ని నువ్వు దేవాలయముగా మార్చాలి. ఇదిగో నీవే పవిత్రతలోకి రావాలి. నీ యొక్క శరీరాన్ని ఎప్పుడు కూడా అపవిత్రతలో ఉంచకూడదు, చెడ్డతనంలో ఉంచకూడదు. ఉంచినట్లయితే దేవుడు పరిశుద్ధత నీలోకి రాదు. దేవుని పరిశుద్ధ ఆత్మ నీలో ప్రవేశించడానికే నిరాకరిస్తుంది. కనుక నువ్వు దేవుని సన్నిధికి రాలేక దూరముగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. కనుక నాయనా, నీ వాక్యాలు ఏవైతే చెప్పబడుతున్నాయో అయ్యా, ఆనాడు వాళ్ళు మందిరాలు కట్టుకొని సజీవులుగా నీ రాజ్యంలో చేరారు. ఈనాడు మేము కూడా ప్రభువా మందిరాలు నిర్మించుకుంటున్నాం, ప్రార్థనలు చేసుకుంటున్నాం. దానితో పాటుగా మా దేహాలను కూడా పరిశుద్ధపరుచుకొని మా దేహామునే నీ దేవాలయముగా ఏర్పాటు చేసుకొని నాయనా నీ సన్నిధికి మేము రావడానికి నీ కృపను దయచేయమని అయ్యా, కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డ హృదయంతో నువ్వు మాట్లాడి ఉన్నావు. అయ్యా, ప్రతి బిడ్డ కూడా ఈ వాక్యం అర్థమయ్యేలాగా చక్కగా వాళ్ళ శరీరాలను వాళ్ళు అపవిత్రపరుచుకోకుండా వాళ్ళ శరీరాలను, వాళ్ళ ఆత్మలు, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా చక్కగా ఉంటూ కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య, మరి ఎలాంటి చెడు క్రియలు వాళ్ళలో లేకుండా మరి వారిని ఎప్పటికప్పుడు నీ ఆత్మ ద్వారా కాపాడుకుంటూ నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా వాళ్ళని కాపాడుతూ నీ రాజ్యంలోకి ప్రతి ఒక్క బిడ్డను కూడా చేర్చమని ఇప్పటివరకు చేసినటువంటి ప్రార్థన అంతటిని కూడా ప్రభువా నీ పాదాల చెంత పెడుతున్నాను. ఈ యొక్క ఆరాధన అంతటిని కూడా దీవించి రక్షించమని దేవుని కుమారుడవు ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన చేయండి. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి మీద కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. నా అపరాధం చేసినటువంటి వారిని మేము క్షమించినట్లుగా మా అపరాధాలను ఎందుచేత నుండి కీడు నుండి మమ్మల్ని తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, శక్తి నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చినటువంటి మనందరికీ, అలానే గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకును, అలాగనే శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూసే ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండి నిత్యంతము పరలోకం వరకు నడిపించునుగాక. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలమ్మా.